హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సత్యంకి డబ్బులు తిరిగిచ్చేసిన మనోజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కల్పన మనోజ్ కి డబ్బులని తిరిగిచ్చేస్తుంది. అలా మొత్తం 40 లక్షలు ఇవ్వకుండా ముందుగా 25 లక్షలని మాత్రమే ఇస్తుంది. మిగతా 15 లక్షలు కొంత సమయం తీసుకొని ఆ తరువాత ఆ గడువు తీరేలోపు ఇస్తానని చెప్తుంది. అప్పుడు దానికి మనోజ్, రోహిణీలు ఇద్దరు అంగీకరిస్తారు. అలా 25 లక్షలు తీసుకొని వస్తూ రోహిణి, మనోజ్ ఈ డబ్బులని ఆ కల్పన నీకు తిరిగిచ్చేసింది అని ఎవరితో చెప్పద్దు. ఈ డబ్బులు మా నాన్న పంపించాడు అని అందరికీ చెప్దాం అని అంటుంది. అప్పుడు మనోజ్, ఎందుకలా రోహిణి? ఆ కల్పన నా దగ్గర మోసం చేసి తీసుకెళ్లిపోయిన డబ్బు అని ఇంట్లో అందరికీ చెప్పేద్దాం. డబ్బు తిరిగొచ్చిందని అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అని అంటాడు. అప్పుడు రోహిణి, అది కాదు మనోజ్, నిన్ను ఒక అమ్మాయి మోసం చేసి నీ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయింది అని ఇంట్లో అందరికీ చెప్తే ఆ మీనా, శృతిల ముందు నా పరువు పోతుంది మనోజ్. నిన్ను చాలా చీప్ గా చూస్తారు అని అంటుంది. అప్పుడు మనోజ్, అవును రోహిణి, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అంటాడు. అప్పుడు రోహిణి, అందుకే మనీ మా డాడీ పంపించారు అని చెప్దాము. అలాగే వెళ్తూ మనిద్దరికి కొన్ని బట్టలు కూడా కొనుక్కొని వెళ్దాం అని అంటుంది. అప్పుడు మనోజ్, అలాగే రోహిణి, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని ఇద్దరూ కలిసి షాపింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన బట్టలని తీసుకొని చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు. అలా మనోజ్, రోహిణి, మనకి కూడా మంచి రోజులు వచ్చేసాయి. ఆ కల్పనని పట్టుకోవడం, ఆ కల్పన మన డబ్బుని తిరిగిచ్చేయడం, ఇక నేను చాలా నిశ్చింతగా ఈ డబ్బుని తీసుకొని కెనడా వెళ్ళిపోవచ్చు అని అంటాడు. కల్పన పెట్టుకున్న లాంటి జీడీ అమన్ మెన్ అండ్ ఉమెన్ బాలీ గోల్డెన్ స్టడ్స్ స్టైలిష్ హూప్ క్లిప్ ఆన్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రోహిణి, ముందైతే ఈ డబ్బుని మీ నాన్న చేతిలో పెట్టు మనోజ్. అప్పుడు ఆ బాలు నిన్ను రోజు లక్షలు మింగినోడు అని అనుకుండా ఉంటాడు. ఆ కల్పన మనకి ఇంకా 15 lakhs ఇవ్వాలి కదా, ఆ డబ్బులని తీసుకొని నువ్వు కెనడా వెళ్దు కానీ అని అంటుంది. అప్పుడు మనోజ్, అలాగే రోహిణి అని అంటాడు. అలా ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే అత్తయ్య, శృతి, రవి, మావయ్య, బాలు, మీనా అని అందరినీ పిలుస్తూ ఉంటారు. అప్పుడు ప్రభావతి, మనోజ్, రోహిణిలు ఇద్దరు చాలా సంతోషంగా ఉండడం చూసి వాళ్ళ చేతిలో ఉన్న బట్టల బ్యాగ్ ని చూసి, ఏంట్రా మనోజ్, ఏంటమ్మా రోహిణి, అందరినీ పిలిచారు అని అంటుంది. అప్పుడు రోహిణి, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి అత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి, ఏంటమ్మా అది అని అంటుంది. అప్పుడు రోహిణి, నా కోసం మా నాన్న 25 లక్షలు పంపించారత్తయ్య అని అంటుంది. ఆ మాట వినగానే ప్రభావతి ఆశ్చర్యపోయి, ఏంటమ్మా, మీ నాన్న నీ కోసం 25 లక్షలు పంపించారా అని అంటుంది. అప్పుడు రోహిణి, అవునత్తయ్య అని అంటుంది. అప్పుడు బాలు, అదేంటి, మీ నాన్న జైల్లో ఉన్నాడని చెప్పావు కదా, జైల్లో ఉన్న మనిషి నీకు 25 లక్షలు ఎలా పంపించారు అని అంటాడు. అప్పుడు రోహిణి, అంటే మా నాన్న నా కోసం ముందే 25 లక్షలు తీసి పక్కన పెట్టారంట, అవి నాకు ఇప్పటికి చేరాయి అని అంటుంది. అప్పుడు శృతి, అంటే మీ నాన్న జైలుకి వెళ్తారు అని ఆయనకి ముందే తెలుసా అని అంటుంది. అప్పుడు రోహిణి, కాదు శృతి, నాకు డబ్బులని పంపించడానికి మా నాన్న నా కోసం ముందే డబ్బులు పక్కన పెట్టారంట. అనుకోకుండా ఇలా ఇన్వెస్టర్స్ మోసం చేసేసరికి మా నాన్న జైలుకి వెళ్లాల్సి వచ్చింది అని అంటుంది. మనోజ్, ఈ డబ్బులని అంకుల్కి ఇవ్వు అని అంటుంది. అలా మనోజ్ సత్యంకి డబ్బులని ఇస్తాడు. అప్పుడు రోహిణి, మావయ్య, ఆయన మీకు 25 లక్షలు ఇచ్చారు, ఇంకా 15 లక్షలు మాత్రమే ఇవ్వాలి అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.